అందరికీ వందనాలు. దేవుడు మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం. ఇట్టి రీతిగా మరలా మిమ్మల్ని ఈ నవంబర్ నెల మధ్యలో కలుసుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఈ దినపు అంశం ఏంటంటే ద సీజన్ ఆఫ్ వెయిటింగ్, ఎదురు చూసే కాలం. ఈ అంశాన్ని దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. వాక్యంలో నుండి చూసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చువారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక్కడ దేవుడు ఏమని అంటా ఉన్నాడంటే, ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉన్నదంటే, మనం దేవుని చిత్తం నెరవేర్చే వారం అయితేనంట మనం వాగ్దానాలు పొందుకునే విషయంలో మనకు కావలసిన ఒక క్వాలిటీ ఏంటంటే, ఒక గుణం ఏంటంటే ఓర్పు అనేది మనకి చాలా అవసరం అంట. ఇప్పుడు మనం వాగ్దానం దేవుడు ఇస్తూ ఉంటాడు. మనకి అందరికీ చాలా రకాలైన వాగ్దానాలు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి వాళ్ళకి తగిన వాగ్దానాలు, వాళ్ళ పరిస్థితికి, వాళ్ళ సిచ్యువేషన్స్కి, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులకి, సమస్యలకి తగిన వాగ్దానాలు దేవుడు ఇస్తాడు. ఈ వాగ్దానాలు పొందుకునేలోగా మధ్యలో ఉన్న పీరియడే, ఆ ప్రాసెస్సే, స్టార్టింగ్కి ఎండింగ్కి మధ్యలో ఉన్న ఆ ప్రాసెస్సే ఎదురు చూసే ప్రాసెస్. ఈ ఎదురు చూడడం అనేది చెప్పడం చాలా సులభం, కానీ ఈ ఎదురు చూసినప్పుడు ఉండే బాధ చాలా బాధ. ఎదురు చూడలేం. వెయిటింగ్ అనేది మనిషికి నచ్చదు. ఏదైనా చాలా ఫాస్ట్గా అయిపోవాలి, ఏదైనా చాలా తొందరగా అయిపోవాలని అనుకుంటారు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూడండి, ముందు పెద్ద వీడియోస్ చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్గా కావాలని చెప్పి పెద్ద వీడియో అంతా కూడా షార్ట్ వీడియోలో వచ్చేసింది. షార్ట్ వీడియోలో మొత్తం మ్యాటర్ అంతా వచ్చేసి షార్ట్ వీడియోలో చూసేయాలనుకుంటున్నారు. అంటే మనుషులకి వెయిటింగ్ అనేది చేయలేరు. వెయిటింగ్ అనే ప్రాసెస్ మనిషికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలంటే వెయిటింగ్ అనేది చాలా ముఖ్యం. ఈ వెయిటింగ్ ప్రాసెస్లో మనకి చాలా అనుభవాలు గుండా నడిపిస్తూ ఉంటాడు. కానీ ఈ వెయిటింగ్ అనేది మాత్రం చేయలేం. చాలా కష్టం అయిపోతుంది. కొన్నిసార్లు అనుమానం వచ్చేస్తుంది. దేవుడే మాట్లాడాడంటావా అసలు నాతో? దేవుడు మాట్లాడాడా లేదా? ఇది నా ఊహేమో, నా అపోహేమో, నాకు నేనుగా అనేసుకున్నానేమో, ఇది దర్శనం కాదేమో, దేవుడిచ్చింది కాదేమో, నా భ్రమేమో, నా ఆలోచనలేమో అని చెప్పేసి మనం చాలాసార్లు ఒకలాంటి దేవుడి మాట మీద అనుమానం వచ్చేస్తూ ఉంటుంది. నమ్మలేం. ఎందుకంటే వెయిట్ చేసేటప్పుడు నమ్మకం కోల్పోతాం, విసుగు వచ్చేస్తుంది, ఓర్పు సహించుకోలేం, ఓర్పు ఉండదు. దేనికోసం ఓర్పు ఉండదు. వెయిట్ చేసే టైంలో అసలు ఓర్పు ఉండదు. కానీ ఈ వాగ్దానం పొందు నిమిత్తం మనకు కావాల్సిన మెయిన్ లక్షణం ఏంటంటే ఓర్పు. కానీ ఓర్పు అనేది మనకు ఉండదు. ఈ ఓర్పు మనం కలిగి ఉండాలంటే, ఈ వాగ్దానం పొందుకున్నప్పుడు ఈ ఓర్పు మనం కలిగి ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటో చూద్దామా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూద్దామా? సామెతలు 3:5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నీ స్వబుద్ధిని అంటే, స్వబుద్ధి అంటే మన సొంత ఆలోచనలు, ఓన్ ప్లాన్స్, ఓన్ అండర్స్టాండింగ్స్, అంటే మనం సొంతగా ఆలోచించేసుకుంటాం కదా, అలాంటి ఆలోచనల్ని ఆధారం చేసుకోకుండా ఈ వెయిటింగ్ పీరియడ్లో దేన్ని నమ్మాలంట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి మాత్రమే నమ్మాలంటే ఈ వెయిటింగ్ పీరియడ్లో. పూర్ణ హృదయంతో అంటే హాఫ్ నమ్మి హాఫ్ నమ్మకపోవడం కాదు. పూర్ణ హృదయం అంటే 100% దేవుడి మీద మాత్రమే విశ్వాసం ఉంచాలి, 100% దేవుడిని మాత్రమే నమ్మాలి. దేన్ని నమ్మకూడదు? నీ స్వబుద్ధి, నీ ఆలోచనలు చెప్తూ ఉంటాయే, దాన్ని నమ్మకూడదు. కొన్నిసార్లు నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నీ పరిస్థితులు నీకు కొన్ని చెప్తూ ఉంటాయి, ఇది అవ్వదు, ఇది జరగదు అని చెప్పి. అలాంటప్పుడు నీ పరిస్థితులను నమ్మకూడదు. కొన్నిసార్లు మనుషుల మాటలు చెప్తూ ఉంటాయి, ఇది జరగదే, ఇది అవ్వదు, ఇంక నువ్వు వెయిట్ చేసినా సరే ఇంక ఇది కాని పని, నువ్వు ఎందుకు అంతలా ఆశపడిపోయి ఎదురు చూసేస్తావు అని మనుషుల మాటలు చెప్తూ ఉంటాయి.
కానీ ఆ మనుషుల మాటలు నువ్వు నమ్మకూడదు. కొన్నిసార్లు నీకు నీ చుట్టూరు పరిస్థితులన్నీ ఏకమైపోయి ఏమని నిరూపించబడతాయి తెలుసా? నీ కళ్ళు ముందు ఇది ఇంకా అయిపోయింది, నువ్వు నమ్మిందంతా వృధా, నీ చేయి జారిపోయింది, ఇంకా దీనితో ఫుల్ స్టాప్, ఇంక నువ్వు ఎదురు చూసేది ఏమీ నువ్వు పొందుకోలేవు, దేవుడేమి నీకు వాగ్దానం ఇవ్వలేదు అని చెప్తా ఉంటే నీ పరిస్థితులు ఒకసారి. కానీ నువ్వు ఆ పరిస్థితులు వేటిని నమ్మకూడదు. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. అప్పుడే నీ వాగ్దానం పట్ల నువ్వు ఓర్పు కలిగి జీవించి, ఈ ప్రాసెస్ అంతటితో ఓర్పుతో సహించి ఆయన కోసం ఎదురు చూసి నీ వాగ్దాన ఫలం నువ్వు పొందుకోగలవు. నీ వాగ్దాన జీవితాన్ని నువ్వు అనుభవించగలవు. ఈ మధ్యలో ఓర్పుతో సహించాలంటే ఏం చేయాలండి? మన స్వబుద్ధిని, సొంత ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి మాత్రమే మనం నమ్మాలి. దేవుడిచ్చిన వాగ్దానాల కోసం ఎంతో ఓర్పుతో ఎదురు చూసిన ఒక భక్తుడిని చూద్దామా? బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుడిచ్చిన వాగ్దానాల కోసం ఓర్పుతో ఎదురు చూశారు. కానీ ప్రారంభ గ్రంథమైన ఆదికాండంలోనే మనం ఒక వ్యక్తిని చూడగలం. ఇప్పటికే మీలో చాలామంది ఆ వ్యక్తి పేరుని మీ మనసులో తలుచుకుంటూ ఉంటుంటారు. అవును, ఆ వ్యక్తే అబ్రహాము. ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయము మనం చూసినట్లయితే, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు దర్శనమిచ్చి అబ్రహాముతో అంటాడు, అబ్రహ్మ, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల ఇంటి నుంచి నేను నీకు చూపించే ఒక దేశానికి వెళ్ళు. నేను గొప్ప జనంగా చేస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ ఆస్తిని అభివృద్ధి చేస్తానని చెప్పి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు అబ్రహాము వయసు ఎంత? 12వ అధ్యాయము 4వ వచనము, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల గలవాడు. అంటే దేవుడు వాగ్దానాన్ని అబ్రహాము పొందుకున్నప్పుడు అబ్రహాము వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. సరే, దేవుడిచ్చిన వాగ్దానం మట్టుకు అతను మారు మాట్లాడకుండా, ఇంక వేరే ఏమీ మాట్లాడకుండా అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం లేచాడు. తన కుటుంబంతో పాటు దేవుడు చూపించిన దేశానికి వెళ్ళిపోతున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగానే అబ్రహాము ఆస్తి విస్తరించడం మొదలుపెట్టింది, ధనం విస్తరించడం మొదలుపెట్టింది, పశువులు ఇవన్నీ విస్తరించడం మొదలు పెడుతున్నాయి. కానీ అబ్రహాము జీవితంలో ఒక వాగ్దానము ఇంకా నెరవేర్పులోనికి రాలేదు. అదే అబ్రహాముకి శారాకి ఇంకా పిల్లలు కలగలేదు. ఇది 12వ అధ్యాయంలో జరిగింది. అయితే 15వ అధ్యాయానికి మరలా వచ్చేస్తే, 15వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మరలా దేవుడు ప్రత్యక్షమై అబ్రాహాముతో అంటాడు, అబ్రామా, నేను నీకు వాగ్దానం చేసిన ప్రకారం నీ ఆస్తిని విస్తరించాను, నువ్వు ఇప్పుడు సంతోషమేనని అడిగితే అబ్రాహాము అంటాడు, ఎన్నిస్తే ఏంటి ప్రభా, నా తర్వాత నా ఆస్తిని అనుభవించేది నా కొడుకై ఉండాలి, కానీ నా ఇంట్లో పెరుగుతున్న దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి అంతటికి వారసుడైపోయేలా ఉన్నాడు, నువ్వు నాకు ఎంత ఇస్తే ఏంటి ప్రభా, నాకు సంతోషం లేదు నాయన అంటే దేవుడు అంటాడు, అబ్రామా, నేను నీకు పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేశా, ఆకాశ నక్షత్రాలు చూడు ఎన్ని ఉన్నాయో అంతమంది బిడ్డల్ని ఇస్తా అన్నప్పుడు, ఇందాక మనం సామెతల గ్రంథంలో చదివాం కదా, స్వబుద్ధిని నమ్మకూడదు, దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. ఇక్కడ ఉంటుంది 15వ అధ్యాయంలో, దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టంట అబ్రహాము యెహోవాను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. 75వ ఏట అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఇక్కడికి వచ్చేసేపాటికి మరలా దేవుడు వాగ్దానం చేసి ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాము వయసు 86 సంవత్సరాలు, 86 ఇయర్స్. ఇది అయిపోయిన తర్వాత అబ్రహాము శారాలని దేవుడు జ్ఞాపకం చేసుకుని శారాకి గర్భఫలాన్ని దయచేసినప్పుడు అబ్రాము వయసు 99 ఇయర్స్, 99 సంవత్సరాలు. అబ్రాము శారాకి ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము వయసు 100 సంవత్సరాలు. అది మనము 21వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనపడుతుంది. అబ్రాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు, 100 ఇయర్స్. అబ్రాముకి వాగ్దానం చేసిన తర్వాత నుంచి ఇస్సాకు పుట్టేంత వరకు ఈ మధ్యన అబ్రహాము వెయిటింగ్ సీజన్ ఎంతో చెప్పన 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అబ్రహాము దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మధ్యలో
అబ్రాముకి బాధ వచ్చింది. అబ్రాము ఇబ్బంది పడ్డాడు. ప్రభువా నువ్వు ఎన్ని ఇస్తే ఏంటి, నాకు పిల్లలు లేరు. అయినప్పుడు ఆ సందర్భంలో కూడా దేవుడు అబ్రాముని దర్శించి అంటాడు, నేను మాట ఇచ్చాను అబ్రామా, నేను మాట నిలబెట్టుకుంటాను, నేను మాట తప్పేవాడిని కాదు, మాట ఇచ్చిన వాడిని, నేను నమ్మదగిన వాడిని. నీకు బిడ్డలు పుడతారంటే ఇష్మాయేలు పుట్టినప్పటి నుంచి మరలా ఇస్సాకు పుట్టేంత వరకు చాలా వెయిటింగ్ పీరియడ్, చాలా వెయిటింగ్ సీజన్. ఇంచుమించు అబ్రహాంకి హాగర్కి ఇష్మాయిల్ పుట్టిన తర్వాత 14 years టైం పట్టింది. ఈ పీరియడ్ అంతా అబ్రహాం జీవితంలో వెయిటింగ్ పీరియడ్. ఒకసారి అబ్రహాం జీవితంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే, ఒకసారి ఎవరైనా అబ్రహాం యజమానుడు కదా, తన పనివారులు ఎవరైనా అయ్యా నాకు బిడ్డ పుట్టాడయ్యా అని చెప్పి సంతోషంగా తన పనివాడు ఆ బిడ్డను తీసుకుని అబ్రాహాము దగ్గరికి ఎత్తుకుని వస్తే అబ్రాహాము షారా అనుకునే ఉంటారు కదా, అయ్యో నాకెప్పుడు బిడ్డ పుడతాడు, నా కడుపులో బిడ్డ ఎప్పుడు పుడతాడు, నేను ఎప్పుడు సంతోషంగా పడేది అని చెప్పి వాళ్ళు అనుకుని ఉండరంటారా? ఈ వెయిటింగ్ పీరియడ్లో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో, వాళ్ళు ఎంత శ్రమపడి ఉంటారో, ఎంత కన్నీరు కార్చుంటారో. మన జీవితాల్లో కూడా ఒక్కొక్క వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఎంతో బాధ, ఎంతో ఇబ్బంది, ఎంతో శ్రమ. అయ్యో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదా, దేవుడిచ్చిన దర్శనము అది నెరవేర్పులోనికి రాదా అని చెప్పి ఎంతో బాధపడిపోతాం, ఎంతో ఇబ్బంది పడిపోతాం. కానీ నేను ఒక మాట చెప్తాను, నీకు దర్శనం ఇచ్చాడంటే, నీకు వాగ్దానం చేశాడంటే నమ్మదగిన దేవుడే నీకు ఇచ్చాడు. మాట ఇచ్చి తప్పుటకు ఆయన మానవుడు కాదు. మీరు అడగచ్చు, బ్రదర్ ఎందుకు బ్రదర్ వెయిట్ చేయించడం, ఎందుకు ఎంతకాలం వెయిట్ చేయించడం, ఎంతో కాలం నుంచి ఆయన ఇచ్చిన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాను, ఆ వాగ్దానం నెరవేర్పులోనికి రాకపోయేసరికి చింత వచ్చేస్తుంది, అపనమ్మకం వచ్చేస్తుంది అని చాలామంది అనుకోవచ్చు. వద్దు, అపనమ్మిక రానివ్వద్దు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు మనిషి కాదు, దేవుడు. గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే నీకు వాగ్దానం ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న మీలో దేవుడు వాగ్దానం ఇచ్చి ఇంకా అవ్వలేదని చెప్పి చాలా బాధపడిపోతూ, చాలా ఇబ్బంది పడిపోతూ, చాలా వేదంతో నలిగిపోతున్నారేమో. దేవుడు ఈ మాటను మీకు చెప్పమంటున్నాడు. వెయిటింగ్ సీజన్లో ఆయన మీకు ఏం నేర్పబోతున్నాడో చెప్పనా? ఈ వెయిటింగ్ సీజన్ తర్వాత నువ్వు పొందుకోబోయే ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో, ఎంత ఆనందంగా ఉంటావో, నువ్వు పడ్డా బాధంతా నువ్వు మరిచిపోయేలాగా దేవుడు నిన్ను ఆనందంలోనికి నడిపించబోతున్నాడు. ఒక బిడ్డ నవమాసాలు నిండిన తర్వాత ఆ తల్లి ఎంతో నొప్పులతో, ఎంతో ప్రసవ వేదంతో ఆ బిడ్డకి జన్మనిస్తుంది. ఆమె ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరిచేసినంత నొప్పి ఉంటుంది. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఒక్కసారి ఆ తల్లి పక్కకి, ఆ తల్లి ఒడిలోనికి ఆ బిడ్డను చేర్చినప్పుడు అప్పటి వరకు పడ్డ బాధంతా మర్చిపోద్ది. మన జీవితాల్లో కూడా దేవుని వాగ్దానాన్ని మనము ఫలముగా అనుభవించే కాలము వచ్చే ముందు మనము పడుతున్న శ్రమంతా కొంతకాలం మాత్రమే. వెరీ స్మాల్ పీరియడ్, వెరీ స్మాల్ సీజన్. ఆ స్మాల్ సీజన్లో మనం దేవుని కోసం నిలబడగలిగితే, దేవుని కోసం ఓర్చుకుంటే, అయ్యా నువ్వు వాగ్దానం నెరవేరుస్తావయ్యా, ఆ నమ్మకం నాకు ఉందని చెప్పి ఇదిగో నువ్వు ఎదురు చూడగలిగితే, ఇస్సాకంటే అర్థం ఏంటో చెప్పనా? నవ్వు, ఆనందం. అలాంటి ఆనందకరమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఎదురు చూసే కాలం అంటే ఏంటో కాదండి, ఇట్ ఈస్ సింప్లీ ఎదురు చూసే కాలం అంటే సిద్ధపరిచే కాలము. దేవుడు నిన్ను సిద్ధపరిచే కాలమే నువ్వు ఎదురు చూసే కాలము. ఈ వెయిటింగ్ పీరియడ్లో దేవుడు నిన్ను రెడీ చేస్తున్నాడు. ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకున్న తర్వాత దేవునికి మరింత దగ్గరగా ఉండడానికి ఆయన నిన్ను రెడీ చేస్తున్నాడు. దేవుడు మౌనంగా కనిపించినంత మాత్రాన ఆయన పని చేయట్లేదని కాదు. దేవుడు మౌనంగా కనిపిస్తున్నాడంటే ఆయన ఎదురు చూసే వారి కోసం పని చేస్తున్నాడు. సుమారు అబ్రహాము జీవితంలో వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. అంత మాత్రానికే ఆయన కార్యం చేయలేదా? ఆలస్యం చేశాడేమో కానీ అద్భుతం చేయడం మానలేదు. ఆలస్యం అయింది, అద్భుతం జరిగింది. దేవుడు ఆలస్యం చేస్తానండి, మనము ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే ఒక గొప్ప కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేస్తాడు. ఈ వెయిటింగ్ సీజన్లో దేవుని వాగ్దానాన్ని అందరూ స్వతంత్రించుకుందాం. ఈ వెయిటింగ్ సీజన్ అయిపోయిన తర్వాత
మీ కొరకు మూసివేయబడిన ద్వారాలు నూతనంగా దేవుడు తెరవబోతున్నాడు. దుఃఖించిన సంవత్సరానికి బదులుగా ఆయన ఆనంద సంవత్సరాన్ని మీకు దయచేయబోతున్నాడు. అబ్రహాముకి వాగ్దానం ఉన్న పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. అబ్రహాము జీవితంలో అతడు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న అబ్రహాము జీవితంలో పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. తన భార్య యొక్క ఆ యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయింది. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన గొప్పవాడు. కాబట్టి ఆయన ఏం చేశాడో చెప్పిన, స్త్రీ ధర్మము నిలిచిపోయిన శారా జీవితంలో, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న అబ్రహాము శారా జీవితాల్లో ఆయనే కలుగ చేసుకుని ఆలస్యమైన దానికి అద్భుతకరంగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ వెయిటింగ్ పీరియడ్లో దేవుడు నా జీవితంలో ఎప్పుడు కార్యం చేస్తాడని చెప్పి నువ్వు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు. నువ్వు ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే అత్యద్భుతమైన కార్యము దేవుడిని పట్ల చేయబోతున్నాడు. ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్ చేసి యూట్యూబ్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. అన్న గర్భఫలం కోసం ప్రార్థన చేయండి అన్న అప్పులు తెరలని ప్రార్థన చేయండి అన్న ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నామన్నా. సిస్టర్ మీరు దయచేసి ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. నేను ఈ దినాన్న మీకు ఒక మాట చెప్పిన, ఆలస్యమయ్యే కొలది కార్యము జరగదు అనుకొనొద్దు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తాను చేస్తాను అన్న కార్యాన్ని ఖచ్చితంగా ఇదిగో మీ జీవితాల్లో ఆయన చేయబోతున్నాడు. ఆలస్యం అవుతుందేమో కానీ అద్భుతం జరగడం మానట్లేదు. ఖచ్చితంగా ఇదిగో ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితాల్లో దేవుడు ఈ సంవత్సరం చివరికి వచ్చేసరికి విశ్వసిద్దాం, ఆయన ఒక గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేయబోతున్నాడు. వెయిటింగ్ సీజన్ తర్వాత, ఈ కాలం తర్వాత మనము ఫలాలు కోసుకునే కాలం రాబోతుంది. ఆశీర్వాదంలోకి అడుగుపెట్టే కాలం రాబోతుంది. దాన్ని మనము వాగ్దానపూర్వకంగా మనం అందరం స్వతంత్రించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందామండి. మహాగండ మహోన్నతుడ నీకు వందనాలు ప్రభా. అయ్యా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎదురు చూసే వారి పట్ల నేను గొప్ప కార్యాలు చేస్తాను. మీరు ఓపికతో నా కొరకు కనిపెట్టండి, ఓరిమి కలిగి నా కొరకు విశ్వసించండి. మీ స్వబుద్ధిని, మీ సొంత ఆలోచనలన్నీ పక్కన పెట్టి నా మీద విశ్వాసం ఉంచమని మాట్లాడారు ప్రభా. అబ్రహాం ఎలా అయితే నీ మీద విశ్వాసం ఉంచి ఇస్సాకును ఒక చిరునవ్వును తన జీవితంలో పొందుకున్నాడో, మేము కూడా ప్రభా నీ మీద విశ్వాసం ఉంచి మా జీవితాల్లో చిరునవ్వు, ఆనందాన్ని మేమందరూ పొందుకునే భాగ్యాన్ని వింటున్న మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి మరలా డిసెంబర్ నెల 1వ తారీఖున కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.